తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలపైనే అదే బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ కన్నేశాడు. బ్యాంకు లాకర్లోని 37 బ్యాగుల నగలను మొదటగా తీసుకెళ్లి తన స్నేహితుల ద్వారా అదే బ్యాంకులో తాకట్టు పెట్టి 1,31,00,000 దోచుకున్నారు. ఇక రెండవసారి 30 బ్యాగుల నగలను ఎత్తుకెళ్లి వేరే ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 1,04,00,000 కాజేశాడు. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో బ్యాంకు ఉన్నతాధికారులు బ్యాంకులో ఆడిట్ నిర్వహించి వివరాలను సేకరించారు. ఆడిట్ ద్వారా దోపిడీ నిజమని నిర్ధారణ కావడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ, మేనేజర్ రాజ్ కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్మాల్ జరిగింది. అందులో పనిచేసినటువంటి సూర్యతేజ అనే డిప్యూటీ బ్రాంచ్ హెడ్ అతను తన సొంత అవసరాలకి బ్యాంకులో ఉన్నటువంటి 67 బంగారు లోన్లని తన సొంత అవసరానికి వాడుకున్నాడు. అతను ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఆ గోల్డ్ లోన్కి ఒక కస్టోడియన్ ఆఫీసర్గా ఉంటూ ఈ నేరానికి పాల్పడ్డాడు. ఆ 67 లోన్స్లో 37 లోన్స్ అతను తనకు తెలిసిన వ్యక్తులకి ఆ బంగారం ఇచ్చేసి తిరిగి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు. మిగతా 30 బంగారం లోన్స్ని బయట నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్, ఐఏఎఫ్ఎల్, వేరే పాన్ బ్రోకర్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాడు. ఈ విషయంగా డిప్యూటీ రీజనల్ హెడ్ అయినటువంటి బ్రహ్మయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకి కేసు కట్టడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించిన తర్వాత